ఇక కేంద్ర మంత్రి బండి సంజయ్తోని కరీంనగర్ స్మార్ట్ సిటీ సాధ్యమైందన్నారు మేయర్ సునీల్ రావు. బీజేపీలో చేరిన నాటి నుంచి బీఆర్ఎస్ నాయకులకు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నాయకులు చౌకబారు రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎంను కలుపుకొని రాజకీయ అనుభవం లేని వ్యక్తి తనపై అవిశ్వాసం పెట్టాలని చూస్తున్నారన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో నిస్వార్థంగా బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేశానన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేనే డిమాండ్ చేస్తున్నా, కలెక్టర్ గారు ఎల్లుండి కలిసి ఇవ్వబోతా ఉన్నా. కలెక్టర్ గారు విచారణ చేయాలి, తప్పకుండా సర్వీస్ చేసి ఎవరు తప్పు చేస్తే, ఎవరు అక్రమాల పాల్పడితే ఎవరు చర్యలు తీసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం నేను రేవంత్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తా ఉన్నా. మీరు బీఆర్ఎస్ పార్టీ అవినీతి పార్టీ అంటా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అవినీతి చేసినట్టు ఉన్నారు. గత 10 సంవత్సరాల కాలంలో కరీంనగర్ నియోజకవర్గంలో జరిగిన ప్రతి పని మీద విచారణ జరిపించాలి. ఈ ఇసుక కారు మీద సెంట్రల్ విజిలెన్స్ కూడా కాంప్లైంట్ చేయబోతా ఉన్నా. ఈ ఇసుక ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరు మీద హైదరాబాద్ కు తీసుకెళ్లి రోజు 100-200 లారీలు అమ్ముకొని, ఒక్కొక్క లారీ ₹1,00,000 అమ్ముకొని రోజు 1 కోటి నుంచి 2 కోట్లు సంపాదించిన చరిత్రలో వీళ్ళయి. ఈ విధంగా డబ్బు సంపాదించుకొని ఈ విధంగా చేసుకోండి. కానీ ఇంకో మీద బట్టగాల్సి పడేసి మీద పడేస్తే ఎవరు ఊరుకునే పరిస్థితి ఉండదు. తప్పకుండా కూడా సెంట్రల్ విజిలెన్స్ కి విచారణ చేస్తాం. ఈ ఇసుక కార్ల మీద ఎక్కడైనా ఏ డిపార్ట్మెంట్ అడ్వాన్స్ ఏదో గతంలో చెప్పిన కరీంనగర్ జరిగిన ఏ కార్యక్రమంలో ఏ విచారణకైనా చేసుకోండి అని చెప్పినాం. ఈ రోజు కూడా రికార్డు చెప్తా ఉన్నాం. ఎల్లుండి జిల్లా కలెక్టర్ గారిని కలిసి మేము దరఖాస్తు కూడా ఇవ్వబోతా ఉన్నాం. ఈ రోజు ఇంత చౌకబారండి.